So in the yesterday's class we have seen about this polarization and different types of polarized lights. So today we'll continue the same thing and we'll finish off the ORD and CD. Okay. So అంతా చూసాం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని తర్వాత లైట్ని టూ వేస్గా క్లాసిఫై చేయొచ్చు బేస్డ్ ఆన్ ఇట్స్ వేవ్ లెంత్ అండ్ బేస్డ్ ఆన్ ఇట్స్ పోలరైజేషన్ మోనోక్రోమాటిక్ ఆర్ పాలిక్రోమాటిక్ అలానే పోలరైజ్డ్ వర్సెస్ అన్పోలరైజ్డ్. Then we have seen the polarized lights of two types, plane polarized light which is vertical. Then we have seen horizontally plane polarized light. Then we have seen the superposition of the plane polarized light. So two plane polarized lights kanaka in phase lo polarization and superimposition jarigite, again we are getting the same plane polarized light but at 45 degrees angle. So 45 degrees angle lo manaku inko kotta ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఫామ్ అవుతుంది. సో అది నెయిదర్ హారిజాంటల్ నార్ వర్టికల్ కాదు కాబట్టి దాన్ని జస్ట్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటాం. దెన్ అలానే టూ ప్లేన్ పోలరైజ్డ్ లైట్స్ అవుట్ ఆఫ్ ఫేజ్ లో కనుక మీట్ అయితే వీఆర్ గెటింగ్ టూ డిఫరెంట్ టైప్స్, లెఫ్ట్ సర్క్యులర్ అండ్ రైట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్. సో దీన్ని ఎందుకు సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ అంటున్నామంటే ద వేవ్ ఈస్ మూవింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సర్క్యులర్ ప్లేన్. సో అందుకని మనము వీఆర్ కాలింగ్ దమ్ యాజ్ లెఫ్ట్ సర్క్యులర్ అండ్ రైట్ సర్క్యులర్. Then similarly, what happens if two circularly polarized lights superimpose? So rendu left and right ganaka in phase lo superimpose aithe you're getting a plane polarized light. So దీని నుంచి మనం conclusion తీసుకున్నది ఏంటి? A plane polarized light is made up of right circular and left circular. Then we have seen the interaction of matter with light. So interaction of matter లో మనము ఒక లైట్ కనుక ఒక సబ్స్టాన్స్ లో ఎంటర్ అయితే ఏమేమి చేంజ్ అవ్వచ్చు అంటున్నాము, ఇంటెన్సిటీ. సో అది అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ తగ్గిపోతుంది. సో యాంప్లిట్యూడ్ తగ్గుతుంది అంటున్నాం, పోలరైజేషన్ చేంజ్ అవ్వచ్చు, వెలాసిటీ చేంజ్ అవ్వచ్చు, వేవ్ లెంత్ చేంజ్ అవ్వచ్చు. సో ఇలాంటివన్నీ మనం చూసాం. సో ఒక అబ్జార్ప్షన్ మీడియంలో కనుక లైట్ వెళ్తే యూ కెన్ సీ దట్ దెర్ ఇస్ ఎ డిక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ. ఎందుకంటే లైట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంది కాబట్టి ఆ సబ్స్టాన్స్ మీరు చూడొచ్చు యాంప్లిట్యూడ్ అనేది తగ్గిపోయింది. సో ఇక్కడ ఎక్కువ యాంప్లిట్యూడ్ ఉంది, ఇక్కడ తక్కువ యాంప్లిట్యూడ్ ఉంది. సో దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ లైట్. ఇది మ్యాటర్ నుంచి బయటకు వచ్చినాక ఉండే లైట్ అనమాట. దెన్ సిమిలర్లీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చూసాము. సో రిఫ్రాక్షన్లో అదే సర్క్యులర్లో చూసినట్లయితే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ తగ్గుతుంది. సో అబ్జార్ప్షన్ కనుక జరిగితే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ విల్ బి డిక్రీజ్డ్. దెన్ వీ హ్యావ్ సీన్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో రిఫ్రాక్షన్ కనుక జరిగిందంటే ఒక మీడియంలో లైట్ వెళ్ళినప్పుడు ఇట్ విల్ నాట్ చేంజ్ ఎనీ యాంప్లిట్యూడ్ బట్ ఇట్స్ వెలాసిటీ విల్ చేంజ్. సో వెలాసిటీ చేంజ్ అవడం వల్ల ఏమవుతుంది, అల్టిమేట్గా ఇట్స్ వేవ్ ఆర్ ఇట్స్ ఫేజ్ యాంగిల్ విల్ బి చేంజ్. ఫేజ్ యాంగిల్ అనేది ఇనిషియల్గా ఉన్న వేవ్ ఒకలాగా ఉంటుంది, బయటకు వచ్చేది ఇంకోలాగా ఉంటుంది. సో ద సేమ్ ఇస్ ద కేస్ విత్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్స్. Then we are talking about the important concept called as circular birefringence. So circular birefringence is a property of a substance which has different refractive indices for left and right circularly polarized light. So కొన్ని సబ్స్టాన్సెస్కి ఏంటి అంటే ఈ ప్రాపర్టీ ఉంటాయి. ఎట్లాంటి సబ్స్టాన్సెస్ అంటున్నాము, ఇవన్నీ కూడా ఆప్టికల్లీ యాక్టివ్ సబ్స్టాన్సెస్. ఆప్టికల్లీ యాక్టివ్ అంటే దే షుడ్ కంటైన్ ఏ కైరాల్ కార్బన్. ఏంటి కైరాల్ కాంపౌండ్ అంటే? ఈ కాంపౌండ్ in which the carbon atom is attached to four different groups is called as chiral carbon. సో అట్లాంటి కైరాల్ కార్బన్ని ఆప్టికల్ యాక్టివ్ సబ్స్టాన్స్ అంటున్నాం. అట్లాంటి ఆప్టికల్ యాక్టివ్ సబ్స్టాన్సెస్కి ఏం నేచర్ ఉంటుంది? దిల్ బి హ్యావింగ్ ఎ ప్రాపర్టీ కాల్డ్ యాజ్ సర్కులర్ బైరెఫ్రిజెన్స్. సో సర్కులర్ బైరెఫ్రిజెన్స్ అంటే ఆ ఆప్టికల్ యాక్టివ్ సబ్స్టాన్స్ లెఫ్ట్ని రైట్ని డిఫరెంట్ ఎక్స్టెంట్స్లో అవి రిఫ్రాక్ట్ చేయడం వల్ల మనకు ప్లేన్ పోలరైజ్డ్ కాస్త రొటేట్ అవుతుంది. సో దిస్ రొటేషన్ ఆఫ్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆప్టికల్ రొటేషన్ అండ్ దిస్ ఫినామినా is called as optical activity. So you can see that for optical inactive substances ఈ రెండు సేమ్గా ఉండడం వల్ల they will not exhibit any optical rotation, whereas optically active ఉన్న substancesకి circular birefringence ఉండడం వల్ల they will exhibit a property called as optical activity. So then we have seen optical rotation. So this is the equation for optical rotation. 180 degrees ఇది 1800 కాదు, 180 degrees by lambda into L into delta n. However, we will not use this optical rotation term because it is not having any specific value. ఎందుకని ఒక టెంపరేచర్ ఒక వేవ్ లెంత్ అనేది మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయట్లేదు కాబట్టి ఫర్ all the official purposes will be using a term called as
specific optical rotation. So specific optical rotation అంటే ఏంటి? So it is the optical rotation of a substance at a definite temperature and a definite wavelength. So optical rotation కనుక మనం ఒక డెఫినెట్ వేవ్ లెంత్ లైట్ యూస్ చేసి డెఫినెట్ టెంపరేచర్లో మెషర్ చేస్తే దాన్ని స్పెసిఫిక్ ఆప్టికల్ రొటేషన్ అంటాము. సో విల్ నాట్ యూస్ ద టర్మ్ ఆప్టికల్ రొటేషన్, బట్ విల్ బి యూజింగ్ this term called as specific optical rotation, and this is the equation for calculating the specific optical rotation. Similarly, we have molecular rotation, in which we are using molecular mass. Then we have seen that all these three things, concentration of the substance, temperature and solvent, all the three will affect the optical activity. Then like that of the circular birefringence, some of the optically active compounds will also have another phenomena called as circular dichroism. Circular dichroism. So what is this property? It is the property of a substance to absorb the left and right circular right circularly polarized light to a different extent. సో ఒకదాన్ని ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుంది, ఇంకో దాన్ని తక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో దానివల్ల రిజల్టెంట్ ఏమైంది చూడండి, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ కాస్త ఇట్ ఈస్ being converted into an elliptically polarized light. Elliptically polarized light అంటే elliptical path లో మనకు రొటేట్ అవుతుంది. ఇట్ ఈస్ నైదర్ ప్లేన్ నార్ సర్క్యులర్. ఈ రెండు కాకుండా the light will be converted into elliptically polarized light. So this phenomena is called as circular dichroism. So ఇలాంటి ప్రాపర్టీ కూడా జనరల్గా ఆప్టికల్లీ యాక్టివ్ సబ్స్టాన్సెస్కి వస్తాయి. సో దీస్ ఆర్ ద టూ మేజర్ కంక్లూషన్స్ దట్ వి డిరైవ్ ఫ్రమ్ ఏ సబ్స్టాన్స్. వన్ ఈస్ circular birefringence, the other is circular dichroism. So like that of optical activity, we also have ellipticity for measuring the circular dichroism. So the letter used for measuring the ellipticity, so elliptical orbit లో ఉంది కాబట్టి దాన్ని ఎలిప్టిసిటీ అంటున్నాం. సో ఎలిప్టిసిటీని ఎలా మెజర్ చేస్తున్నాము? వీఆర్ మెజరింగ్ బై యూజింగ్ ద ఈక్వేషన్ psi ఈజ్ ఈక్వల్ టు 180 degrees డివైడెడ్ బై లాంబ్డా ఇంటూ ఎల్ ఇంటూ డెల్టా కే. సో వాట్ ఈస్ హియర్ డెల్టా కే? సో డెల్టా కే is nothing but the differences between the absorbance for a substance for left and right circularly polarized light. So like that of specific optical rotation, we also have specific ellipticity and molecular ellipticity. So these are the equations for both molecular as well as specific ellipticity. So after this, we have seen the last class. So now you can see a different phenomena. సో ఇందాకంతా కూడా మనం ఏమన్నాము, ఒక సబ్స్టాన్స్ కి సర్క్యులర్ బైరెఫ్రింజెన్స్ ఉంటే ఆప్టికల్ రొటేషన్ అంటున్నాం, లేదా ఒక సబ్స్టాన్స్ కి సర్క్యులర్ డైక్రోయిజం ఉంటే ప్లేన్ పోలరైజ్డ్ కాస్త ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ అంటున్నాం. ఇప్పుడు మనం తీసుకున్న సబ్స్టాన్స్ కి రెండు ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి. రెండు ప్రాపర్టీస్ అంటే ఏంటి? బోత్ సర్క్యులర్ బైరెఫ్రింజెన్స్ ప్లస్ సర్క్యులర్ డైక్రోయిజం రెండు ఒకే సబ్స్టాన్స్ కనుక ఉన్నాయంటే ఏం జరుగుతుంది చూడండి. సో ఇనీషియల్గా మనం ప్లేన్ పోలరైజ్డ్ లైట్ పంపించాం. సో ప్లేన్ పోలరైజ్డ్ పంపించిన తర్వాత సర్క్యులర్ బైరెఫరెన్స్ వల్ల ఏం జరగాలి? యూ షుడ్ గెట్ ది ఆప్టికల్ రొటేషన్. సో ఆప్టికల్ రొటేషన్ జరగాలి. దెన్ సర్క్యులర్ డైక్రోయిజం వల్ల ప్లేన్ పోలరైజ్డ్ లైట్ కాస్త మనకు ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ కావాలి. సో ఇప్పుడు ఈ రెండు ఒకే ఫినామినాలో జరిగింది అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది? యూ కెన్ సీ దట్ దెర్ ఈస్ ఎన్ ఎలిప్టికల్ ఆర్బిట్ విచ్ ఈస్ రొటేటెడ్. సో మామూలుగా ఇందాక సర్క్యులర్ డైక్రోయిజంలో మనం ఎలిప్టికల్ ఆర్బిట్ స్ట్రైట్ గానే చూసాం, బట్ ఇక్కడ ఏమవుతుంది చూడండి, బెండ్ అయిపోయింది ఎలిప్టికల్ ఆర్బిట్. సో ది ఎలిప్టికల్ ఆర్బిట్ ఈస్ నౌ ఇన్ బెండింగ్ పొజిషన్. సో ఎందుకు రొటేట్ అయింది? సర్క్యులర్ బైరెఫ్రింజెన్స్ వల్ల రొటేట్ అయింది. పాత్ ఎందుకు ఎలిప్టికల్ గా వచ్చిందంటే సర్క్యులర్ డైక్రోయిజం వల్ల. సో ఒక సబ్స్టాన్స్ లో రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకోండి. ఏవేవి? సర్క్యులర్ బైరెఫ్రింజెన్స్, సర్క్యులర్ డైక్రోయిజం. సో దానివల్ల ఏం జరుగుతుందంటే బోత్ ఆప్టికల్ రొటేషన్ జరుగుతుంది యాజ్ వెల్ యాజ్ ప్లేన్ పోలరైజ్డ్ కాస్త ఎలిప్టికల్ గా మారుతుంది. సో అల్టిమేట్లీ ఆ ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ మనకు రొటేట్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ద థింగ్ దట్ వి అబ్జర్వ్ ఇఫ్ ఎ సబ్స్టెన్స్ షోస్ బోత్ సర్క్యులర్ డైక్రోయిజం యాజ్ వెల్ యాజ్ circular dichroism. Then so these are the units for different uh, expressions of optical activity and electricity. మళ్ళీ చూసుకోండి. Then coming to the topic called as optical rotatory dispersion and circular dichroism. So as we said, these two are లైక్ దట్ ఆఫ్ ద స్పెక్ట్రోస్కోపిక్ మెథడ్స్. ఎందుకని ఇక్కడ రెండిట్లో కూడా అబ్జార్ప్షన్ అనే ఫినామినా చెప్తున్నాం కదా. సో దీస్ కెన్ బి క్లాసిఫైడ్ అండర్ ద స్పెక్ట్రోస్కోపిక్ మెథడ్స్. బట్ ఇక్కడ మనము యువికి ఈ పర్టికులర్ మెథడ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, యువిలో మనం పోలరైజ్డ్ లైట్ యూస్ చెయ్యం. వీ కెన్ యూస్
either unpolarized light also, but here we have to use definitely a polarized light. సో ఈ రెండు టెక్నిక్స్ ని ఇంకో నేమ్ తో కూడా పిలవచ్చు. ఏమంటున్నాం? దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ chiroptical techniques. So in the ORD, the specific rotation of a beam of linearly polarized light is measured as a function of the wavelength. So ఈ ఓఆర్డీలో ఏంటి అంటే మనం స్పెసిఫిక్ ఆప్టికల్ రొటేషన్ మామూలుగా ఏమని చెప్పాము? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఆప్టికల్ రొటేషన్ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ మెజర్డ్ అట్ ఏ యూనిట్ వేవ్ లెంత్ అండ్ టెంపరేచర్. బట్ ఓఆర్డి అనేది ఏం చేస్తాము అంటే సింగిల్ వేవ్ లెంత్ కదా, ఈ సింగిల్ వేవ్ లెంత్ కాకుండా 200 నుంచి 400 వరకు ఈచ్ అండ్ ఎవ్రీ వేవ్ లెంత్ దగ్గర ఎంత ఆప్టికల్ రొటేషన్ ఉంది అనేది మెజర్ చేస్తాం. సో దట్ ఈస్ వాట్ ద ఓఆర్డి ఈస్. సో ఓఆర్డి అనేది ఏమని చెప్తున్నాం? ఇన్ వన్ సెన్స్ ఓఆర్డి ఈస్ వెరీ సిమిలర్ టు దట్ ఆఫ్ ద క్లాసికల్ డిటర్మినేషన్ ఆఫ్ స్పెసిఫిక్ ఆప్టికల్ రొటేషన్ ఇన్ ఎ పొలారిమీటర్. So the difference is that the specific rotation is performed at సింగిల్ వేవ్ లెంత్. సో ప్రతి వేవ్ లెంత్ లో 200 నుంచి 400 వరకు ఏం చేస్తాము? ఫస్ట్ 200 నానోమీటర్ లైట్ పంపించి ఎంత ఆప్టికల్ రొటేషన్ ఉంది, నెక్స్ట్ 201 నానోమీటర్స్, 202, 203 ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ నానోమీటర్ ని ఒక్కొక్కసారి పంపించి ఆ పోలరైజ్డ్ లైట్ ఎంత రొటేట్ చేస్తుంది అనేది మెజర్ చేస్తాము. సో దట్ ఈస్ ద ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఓఆర్డి అండ్ స్పెసిఫిక్ ఆప్టికల్ రొటేషన్. స్పెసిఫిక్ ఆప్టికల్ రొటేషన్ అంటే ఒక పర్టికులర్ సింగిల్ వేవ్ లెంత్ దగ్గర మాత్రమే మెజర్ చేస్తాం. అదే ఓఆర్డి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వేవ్ లెంత్ దగ్గర మనం మెజర్ చేస్తాము. దెన్ సర్క్యులర్ డైక్రోయిజం అంటే ఇందాకే చెప్పాం కదా. సో అబ్జార్బెన్స్ ఆఫ్ ఈ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్. సో సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ ని ఎలా అబ్జార్బ్ చేస్తుంది, రెండింటిని ఒకే విధంగా అబ్జార్బ్ చేస్తుందా లేదు డిఫరెంట్ గా అబ్జార్బ్ చేస్తుందా అనేది చెప్తున్నాం. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ బోత్ ఓఆర్డి అండ్ సిడి రిక్వైర్ దట్ ఎ కాంపౌండ్ షుడ్ బి ఆప్టికల్లీ యాక్టివ్. సో ఆప్టికల్లీ యాక్టివ్ సబ్స్టాన్సెస్ మాత్రమే ఓఆర్డి అండ్ సిడి అనేది మనం అప్లై చేస్తాము. ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అంటే అట్లాంటి వాటికి మనకు ఓఆర్డి అండ్ సిడి కర్వ్స్ రావు. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఓఆర్డి అండ్ సిడి కర్వ్. సో యువి విజిబుల్ కర్వ్ ఎలా అయితే ఉంటుందో మనకు సిడి అండ్ ఓఆర్డి కర్వ్స్ కూడా సేమ్ అలానే ఉంటాయి. సో ఓఆర్డి అండ్ సిడి కర్వ్స్ కూడా దే విల్ బి యాజ్ సేమ్ యాజ్ లైక్ దట్ ఆఫ్ యువి స్పెక్ట్రా. డయాగ్రామ్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను. దెన్ కమింగ్ టు ద టాపిక్ కాల్డ్ యాజ్ ఓఆర్డి. సో ఇందాకే చెప్పాం కదా. సో ఓఆర్డి ఈస్ నథింగ్ బట్ ద మెజర్మెంట్ ఆఫ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పెసిఫిక్ రొటేషన్ విత్ వేవ్ లెంత్. సో ఈ స్పెసిఫిక్ ఆప్టికల్ రొటేషన్ అనేది వేవ్ లెంత్ మారితే ఎలా మారుతుందని మెజర్ చేసే ప్రాసెస్ నే మనం ఆప్టికల్ రొటేటరీ డిస్పర్షన్ అంటున్నాము. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ స్పెసిఫిక్ ఆప్టికల్ రొటేషన్. స్పెసిఫిక్ ఆప్టికల్ రొటేషన్ లో మనం మీద ఒక సింగిల్ వేవ్ లెంత్ తీసుకుంటాం. అది కూడా ఏమని చెప్పాం నిన్న క్లాస్ లో? డి లైన్ ఆఫ్ సోడియం అని చెప్పాం కదా. డి లైన్ ఆఫ్ సోడియం అంటే 580 నానోమీటర్స్ అనమాట. సో జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది మెజర్మెంట్స్ 580 నానోమీటర్స్ దగ్గర చేస్తాం సోడియం లైట్ ని యూస్ చేసి. అలా కాకుండా ఇప్పుడు మనం ఓఆర్డీలో ఏం చేస్తున్నాము? ఈచ్ అండ్ ఎవ్రీ వేవ్ లెంత్ దగ్గర మెజర్ చేస్తాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ వేవ్ లెంత్ దగ్గర కనుక మనం మెజర్ చేస్తే దాన్ని ఓఆర్డి అంటుంది. సో ఈ ఓఆర్డిని మెజర్ చేయడానికి డ్రూడ్ అనే సైంటిస్ట్, he has formulated an equation. So this is called as Drude equation, where it is given by the optical rotatory dispersion is equal to k1 divided by lambda square minus lambda 1 square. So k1, k2, k3 అనేది ఏంటి? These are the constants, whereas lambda 1 and lambda 2 are the wavelengths of the light at which the optical rotation is observed. So this is the equation for the optical rotatory dispersion. సో కమింగ్ టు దిస్ ఓఆర్డి స్పెక్ట్రా. సో ఓఆర్డి స్పెక్ట్రా అనేది మనకు 2 డిఫరెంట్ కైండ్స్ లో వస్తుంది. వన్ ఈస్ ఎయిదర్ ప్లెయిన్ కర్వ్స్ ఆర్ అనామలస్ కర్వ్స్ ఆర్ ఎస్ షేప్డ్ కర్వ్స్ ఆర్ సిగ్మాయిడ్ కర్వ్స్. సో మనకు 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓఆర్డి కర్వ్స్ ఉంటాయి. సిడి అనేది నేను మళ్ళీ చెప్తాను, మళ్ళీ ఈ స్లైడ్కి బ్యాక్ వస్తాను. ఫర్ టైమ్ బీయింగ్ యూ రీడ్ దిస్ ఓఆర్డి. సో ఓఆర్డిలో మనకు 2 టైప్స్ ఆఫ్ కర్వ్స్ ఉన్నాయి. ఏవేవి? ప్లెయిన్ కర్వ్స్ ఒకటి, తర్వాత ఎస్ ఆర్ సిగ్మా షేప్డ్ కర్వ్స్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఆర్డి కర్వ్ దేని ప్లాట్ చేస్తున్నాం చూడండి. ఎక్స్ యాక్సిస్ లో వీఆర్ టేకింగ్ వేవ్ లెంత్, వై యాక్సిస్ లో ఆప్టికల్ రొటేషన్ తీసుకుంటున్నాం, ఆప్టికల్ రొటేషన్. సో ఇక్కడే మన డెఫినేషన్ చెప్తున్నాం చూడండి. సో ఓఆర్డి ఇస్ నథింగ్ బట్ మెజర్మెంట్ ఆఫ్ ఆప్టికల్ రొటేషన్ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ అట్ డిఫరెంట్ వేవ్ లెంత్స్ ఆర్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ వేవ్ లెంత్. సో ఒక్కొక్క వేవ్ లెంత్ దగ్గర ఎంత ఆప్టికల్ రొటేషన్ ఉంది అనేది. సో యూ కెన్ సీ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కాంపౌండ్ కి ఈ వేవ్ లెంత్ దగ్గర ఎంత ఆప్టికల్ రొటేషన్, ఈ వేవ్ లెంత్ దగ్గర ఎంత, ఈ వేవ్ లెంత్ దగ్గర ఎంత, అట్లా ప్రతి వేవ్ లెంత్ దగ్గర
మనం డిటర్మైన్ చేసుకుంటూ వెళ్తే మనకు ఆ పాయింట్స్ అన్ని జాయిన్ చేస్తే వచ్చే లైనే ఈ ఓఆర్డి కర్వ్. సో ఈ ప్లెయిన్ కర్వ్ అంటే ఏంటి అంటే ఎటువంటి అప్ అండ్ డౌన్స్ ఉండవు అనమాట. అంటే పీక్ పాయింట్స్ లేదు మినిమం పాయింట్స్ ఉండవు, మొత్తం ప్లెయిన్ గానే ఉంటుంది. అట్లాంటి వాటిని మనం ప్లెయిన్ కర్వ్స్ అంటాం. సో ఈ ప్లెయిన్ కర్వ్స్ లో కూడా ఏంటి అంటే మళ్ళీ టూ టైప్స్ ఉన్నాయి చూడండి. ప్లెయిన్ పాజిటివ్ కర్వ్ అండ్ ప్లెయిన్ నెగటివ్ కర్వ్. ప్లెయిన్ పాజిటివ్ ఓఆర్డి కర్వ్ అండ్ ప్లెయిన్ నెగటివ్ ఓఆర్డి కర్వ్. సో ఏమంటున్నాం, ఇట్ ఈస్ ప్లెయిన్ పాజిటివ్ కర్వ్ అంటున్నాం. వెరాస్ బీన్ ఏమంటున్నాం, ప్లెయిన్ నెగటివ్ అంటున్నాం. సో ఎలా డిఫైన్ చేయొచ్చు చూడండి. ప్లెయిన్ పాజిటివ్ ఎలా డిఫైన్ చేయొచ్చు. సో ప్లెయిన్ పాజిటివ్ ఓఆర్డి కర్వ్ ఈస్ అబ్టైన్డ్ వెన్ ఎవర్ ది ఆప్టికల్ యాక్టివిటీ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ వేవ్ లెంత్. అంతేనా. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇనీషియల్ గా ఆప్టికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంది, మనం వేవ్ లెంత్ ఇంక్రీజ్ చేసే కొద్ది ఏమవుతుంది, తగ్గిపోతూ ఉందా. సో అట్లా మనం ప్లెయిన్ పాజిటివ్ కర్వ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంటే, ఏ ప్లెయిన్ positive ORD curve is obtained whenever the optical activity is highest at lower wavelengths and lowest at higher wavelengths. Or in other sense, we can say that with increase in wavelength, the optical rotation or optical activity decreases. So దీని complete గా opposite plane negative. So ఇక్కడ చూడండి, so you can see that with increase in wavelength, the optical activity is also increasing. So మనకు వేవ్ లెంత్ పెరిగే కొద్దీ, హయ్యర్ వేవ్ లెంత్కి వెళ్ళే కొద్దీ ఆప్టికల్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది. సో అట్లాంటప్పుడు మనం దాన్ని ప్లెయిన్ నెగిటివ్ కర్వ్ అంటాం. సో ఇట్లా ప్లెయిన్ కర్వ్స్ లో టూ టైప్స్, ప్లెయిన్ పాజిటివ్ ఆర్ ప్లెయిన్ నెగిటివ్. ఈ సిడి స్పెక్ట్రా నేను మళ్ళీ బ్యాక్ వస్తాను అప్పుడు చెప్తాను. సో ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ కర్వ్స్ అని చెప్పాం. ఏది, ఒకటి ప్లెయిన్ కర్వ్స్ అన్నాం. సో దీస్ ఆర్ ప్లెయిన్ కర్వ్స్. సో దాంట్లో ప్లెయిన్ పాజిటివ్, ప్లెయిన్ నెగిటివ్ అంటున్నాం. దెన్ ద సెకండ్ టైప్ ఆఫ్ కర్వ్స్ ఆర్ ఎస్ షేప్డ్ కర్వ్స్ ఆర్ సిగ్మాయిడ్ కర్వ్స్. సో ఈ స్పెక్ట్రాలో డాటెడ్ కర్వ్స్ ఉన్నాయి చూడండి, డాటెడ్ లైన్స్ లో ఉండేది, దాన్ని మనము వీఆర్ కాలింగ్ యాజ్ సిగ్మాయిడ్ కర్వ్స్. సో ఈ డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ డాటెడ్ లైన్స్ ని మనం ఓఆర్డి ఎస్ షేప్డ్ కర్వ్స్ అంటాం. సో దీంట్లో కూడా మళ్ళీ ఏంటి అంటే వీ హ్యావ్ పాజిటివ్ కర్వ్ అండ్ నెగిటివ్ కర్వ్. పాజిటివ్ స్పెక్ట్రమ్ ఉంటుంది, అలానే నెగిటివ్ స్పెక్ట్రమ్ ఉంటుంది. సో పాజిటివ్ స్పెక్ట్రమ్ అని ఎప్పుడు అంటున్నాము, పాజిటివ్ ఓఆర్డి స్పెక్ట్రమ్ ఎప్పుడు వస్తుంది అంటే పీక్ అనేది లాంగర్ వేవ్ లెంగ్త్ దగ్గర ఉండాలి, ట్రఫ్ అనేది లోయర్ వేవ్ లెంగ్త్ దగ్గర ఉండాలి. అదే నెగిటివ్ ఓఆర్డి అంటే పీక్ అనేది హయ్యర్ వేవ్ లెంగ్త్ దగ్గర ఉండాలి, ట్రఫ్ అనేది లోయర్ వేవ్ లెంగ్త్ దగ్గర ఉండాలి. సో మనకు ఓఆర్డిలో టూ టైప్స్ ఆఫ్ కర్వ్స్ ఉన్నాయి, ఒకటి ప్లెయిన్ కర్వ్, ఒకటి అనామలస్ ఆర్ ఎస్ షేప్డ్ కర్వ్స్. ప్లెయిన్ కర్వ్స్ లో మళ్ళీ ప్లెయిన్ పాజిటివ్, ప్లెయిన్ నెగిటివ్, అలానే ఎస్ షేప్డ్ కర్వ్స్ లో కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్. సో ఇట్లా మనకు టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ classes of ORD curves. Then coming to cotton effect. So ఇందాక మనం సిడి అని చెప్తున్నాం కదా, వాట్ ఈస్ సిడి, ఇట్ ఈస్ సర్క్యులర్ డైక్రోయిజం. సో సర్క్యులర్ డైక్రోయిజం అంటే ఏమని చెప్తున్నాం, ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ఏ సబ్స్టాన్స్ టు అబ్జర్వ్ ద లెఫ్ట్ అండ్ రైట్ టు డిఫరెంట్ ఎక్స్టెంట్స్. సో ఇక్కడ మనకు సిడి స్పెక్ట్రమ్ చూస్తే యూ కెన్ సీ దట్ ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు ఏ యూవి స్పెక్ట్రా. సో యూవి స్పెక్ట్రా ఎలా అయితే వస్తుందో అలా మనకు ఒక కర్వ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ సాలిడ్ లైన్ ఏవైతే ఉందో అవంతా కూడా సిడి కర్వ్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. సో సిడి కర్వ్ ని మనం ఏం చేస్తున్నాం, వీఆర్ ప్లాటింగ్, దేని చూడండి, వీఆర్ ప్లాటింగ్ అగైన్స్ట్ దిస్ ఎలిప్టిసిటీ వర్సెస్ వేవ్ లెంత్. సో సిడి కర్వ్ లో మనకు ఎక్స్ యాక్సిస్ లో వేవ్ లెంత్ ఉంటుంది, వై యాక్సిస్ లో ఎలిప్టిసిటీ ఉంటుంది. ఎలిప్టిసిటీ ఆర్ ఫై అని కూడా అంటాం, కొన్నిసార్లు ఫైతో రిప్రజెంట్ చేస్తాం, లేదు సై సింబల్ ని యూజ్ చేస్తాం. సో the CD spectra is also of two types, either positive CD curve or negative CD curve. So positive CD curve అంటే మనకి ఇలా పాజిటివ్ సైడ్ వస్తుంది, నెగిటివ్ CD curve అంటే నెగిటివ్ సైడ్ వస్తుంది. సో ఇట్లా ఈ స్పెక్ట్రమ్ లోనే మనం రెండు ఓఆర్డి చూస్తున్నాం, అలానే సిడి కర్వ్ చూస్తున్నాం. సో సిడి కర్వ్ మాత్రం మనకు either పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంతే, ఇంకా వేరే కర్వ్స్ లేవు. అదే ఓఆర్డిలో అయితే వీ హ్యావ్ ప్లెయిన్ పాజిటివ్ కర్వ్స్ అండ్ అనామలస్ కర్వ్స్. Then Cotton effect. So Cotton effect is nothing but a scientist named Cotton has studied what happens if both the circular birefringence and సర్క్యులర్ డైక్రోయిజం అకర్స్ ఇన్ సింగిల్ సబ్స్టాన్స్. ఇందాక మనం చూసాం కదా, ఒక యానిమేషన్ చూసాం, ఒకే సబ్స్టాన్స్ లో సర్క్యులర్ డైక్రోయిజం అలానే సర్క్యులర్ బైరెఫరెన్స్ జరిగితే ఎలా ఉంటుంది అనేది. సో ఆ ఎఫెక్ట్ నే కాటన్ ఎఫెక్ట్ అని ఆయన నేమ్ చేశాడు, బికాస్ హీఈస్ అ సైంటిస్ట్ who for the first time determined these effects, and hence he named this effect as cotton effect. So there are two different types of cotton effects, either
పాజిటివ్ కాటన్ ఎఫెక్ట్ ఆర్ నెగిటివ్ కాటన్ ఎఫెక్ట్. సో మనకు వచ్చిన స్పెక్ట్రంలో ఆ స్పెక్ట్రల్ క్యారెక్టరిస్టిక్స్ బట్టి మనం పాజిటివా లేదు నెగిటివా అనే చెప్తాం ఈ కాటన్ ఎఫెక్ట్. సో పాజిటివ్ కాటన్ ఎఫెక్ట్ ఆర్ నెగిటివ్ కాటన్ ఎఫెక్ట్ విల్ బి డిసైడెడ్ బేస్డ్ ఆన్ ద స్పెక్ట్రా దట్ వీ గెట్. సో పాజిటివ్ కాటన్ ఎఫెక్ట్ అని ఎప్పుడు అంటున్నాము? సో పాజిటివ్ కాటన్ ఎఫెక్ట్ ఈస్ వేర్ ద పీక్ ఈస్ ఆఫ్ హయ్యర్ వేవ్ లెంత్ దాన్ ద ట్రఫ్. సో పీక్ గనక హయ్యర్ వేవ్ లెంత్ లో ఉండి ట్రఫ్ గనక లోయర్ వేవ్ లెంత్ లో ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పాజిటివ్ కాటన్ ఎఫెక్ట్. పాజిటివ్ కాటన్ ఎఫెక్ట్. అలానే నెగిటివ్ అంటే ఇట్ ఈస్ క్వైట్ ఆపోజిట్. సో ఇక్కడ పీక్ కనుక ఫస్ట్ వచ్చి తర్వాత ట్రఫ్ వచ్చింది అనుకోండి, దెన్ వి కాల్ ఇట్ యాజ్ నెగిటివ్ కాటన్ ఎఫెక్ట్. నెగిటివ్ కాటన్ ఎఫెక్ట్. సో ఎందుకు మనకి కాటన్ ఎఫెక్ట్ యూజ్ అవుతుంది అంటే, సో the cotton effect gives the information regarding the optically pure enantiomers. So optically pure enantiomers అంటే ఏంటి మనకి జనరల్ గా దీస్ ఆర్ స్ట్రక్చరల్ ఐసోమర్స్. సో స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటే వాటి యొక్క స్పేషియల్ అరేంజ్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మాలిక్యులర్ ఫార్ములా అంతా సేమ్గా ఉంటుంది, బట్ స్పేషియల్ అరేంజ్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు చదివే ఉంటారు ఆర్ ఫామ్ ఎస్ ఫామ్ అని కెమిస్ట్రీలోనో లేకపోతే ఫార్మకాలజీలోనో వచ్చి ఉంటుంది మీకు. ఆర్ అండ్ ఎస్ ఎనాన్షియోమర్స్ అంటాం. సో ఈ ఆర్ అండ్ ఎస్ ఎనాన్షియోమర్స్కి ఈ కాటన్ ఎఫెక్ట్ అనేది ఆపోజిట్గా ఉంటుంది అంటున్నాం. ఆపోజిట్ అంటే ఏంటి? ఆర్కి పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఎస్ ఐసోమర్కి ఎలా రావాలి? నెగిటివ్ రావాలి. లేదు ఎస్కి పాజిటివ్ వచ్చిందంటే ఆర్ ఫామ్కి నెగిటివ్ రావాలి. సో మనం ఈ ఎనాన్షియోమర్స్లో ఏది ఆర్ ఫాము ఏది ఎస్ ఫాము అనేది ఈ కాటన్ ఎఫెక్ట్ యొక్క కర్వ్స్ బట్టి చెప్పొచ్చు. పాజిటివ్ అయితే పలాంది, నెగిటివ్ అయితే పలాంది అని ఎనాన్షియోమర్ని మనం డిటర్మైన్ చేయొచ్చు. సో దట్ ఈస్ హౌ దిస్ కాటన్ ఎఫెక్ట్ ఈస్ యూస్డ్. సో కాటన్ ఎఫెక్ట్ అంటే ఏమంటున్నాం? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద స్టడీ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సర్క్యులర్ డైక్రోయిజం అండ్ సర్క్యులర్ బైరిఫ్రిజన్స్. ఒకే కాంపౌండ్ లో ఈ రెండు ఎఫెక్ట్స్ కనుక జరిగితే ఎలా ఉంటుంది అనేది కాటన్ ఎఫెక్ట్ గా మనం డిఫైన్ చేస్తున్నాం. సో in this we are taking the example of a substance showing the ORD and CD effects. So ఇక్కడ మనం చూడండి ORD for a transparent compound. So ORD for a transparent compound అంటే ఏంటి transparent? It means that the compound does not absorb in that spectral region. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక కాంపౌండ్ తీసుకున్నాము, ఆ కాంపౌండ్ యూవీ లైట్ని అబ్జార్బ్ చేసుకోదంట, ఆర్ మనం పంపించే పోలరైజ్డ్ లైట్ని అబ్జార్బ్ చేసుకోదు. సో అట్లాంటప్పుడు మనకి ఎలా వస్తుంది చూడండి. సో ఈ ఓఆర్డీలో మనం ఏం తీసుకుంటున్నాము? ఎక్స్ యాక్సిస్లో వేవ్ లెంత్, వై యాక్సిస్లో ఆప్టికల్ యాక్టివిటీ తీసుకుంటున్నాం కదా. సో మనకు వెన్ ఎవర్ ఎ కాంపౌండ్ డస్ నాట్ అబ్జార్బ్, సో యూ కెన్ గెట్ దీస్ కైండ్ ఆఫ్ ప్లెయిన్ కర్వ్స్. సో దీన్ని పాజిటివ్ కర్వ్ అంటున్నాం, దీన్ని నెగిటివ్ కర్వ్ అంటున్నాం. సో పాజిటివ్ నెగిటివ్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటున్నాము? ఇందాక మనం ఏం చెప్పాము? ఎనాన్షియోమర్స్ కి ఆపోజిట్ గా ఉంటాయి అంటున్నాం కదా. సో ఇక్కడ చూడండి, దీస్ టూ ఆర్ ది ఎనాన్షియోమర్స్. ఒక ఫామ్ కి పాజిటివ్ వస్తే దాని కాంప్లిమెంటరీ ఫామ్ కి నెగిటివ్ వస్తుంది. సో ఇట్లాంటి వాటిని మనము ప్లెయిన్ కర్వ్స్ అంటాం, ప్లెయిన్ ఓఆర్డి కర్వ్స్ అంటాం. అలా కాకుండా ఇంకో సెకండ్ కేసు తీసుకుందాం. సో ఓఆర్డి స్పెక్ట్రమ్ ఫార్ ఎన్ అబ్జార్బింగ్ కాంపౌండ్. సో ఓఆర్డి కనుక మనం ఒక లైట్ని అబ్జార్బ్ చేసే కాంపౌండ్కి ఇచ్చామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది చూడండి. సో యు ఆర్ గెట్టింగ్ ఎన్ ఎస్ షేప్డ్ కర్వ్ ఆర్ సిగ్మాయిడ్ కర్వ్ వస్తుంది, సిగ్మాయిడ్ కర్వ్. సో ఇక్కడ ఇంపార్టెంట్ కంక్లూజన్ ఏంటి అంటే, మనకు ఓఆర్డి ప్లెయిన్ గా వచ్చిందంటే ఏమని అర్థము? ప్లెయిన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని. ఆ పర్టికులర్ కాంపౌండ్ లైట్ ని అబ్జార్బ్ చేసుకోకపోతే మనకు ప్లెయిన్ గా వస్తుంది. అదే క్రోమోఫోర్ ఉండే కాంపౌండ్ మనకు లైట్ అబ్జార్బ్ చేసుకుంది అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? ఓఆర్డి కర్వ్ సిగ్మాయిడ్ షేప్ లో వస్తుంది. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. సో యూ కెన్ సీ ద కెమికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ దీస్ కాంపౌండ్స్. సో ఇక్కడ ఈ రెండింటికి ఎటువంటి క్రోమోఫోర్స్ లేదు కాబట్టి లైట్ అబ్జార్బ్ చేసుకోదు. అందుకనే మనము దీస్ డు నాట్ అబ్జార్బ్ ఎనీ లైట్ అంటున్నాం. సో లైట్ కనుక అబ్జార్బ్ చేసుకోకపోతే ఓఆర్డి కర్వ్స్ మనకు ప్లెయిన్ గా వస్తాయి. అదే ఓఆర్డి కాంపౌండ్స్ కనుక మనం అబ్జార్బ్ చేసుకునేవి కనుక చూసామనుకోండి, దెన్ యూ విల్ గెట్ ది సిగ్మాయిడ్ కర్వ్స్. సో ఓఆర్డి ప్లెయిన్ గా రావాలా లేదు సిగ్మాయిడ్ షేప్ లో రావాలా అనేది డిపెండ్స్ ఆన్ presence or absence of chromophores. సో క్రోమోఫోర్స్ ఉంటే ప్లెయిన్ కాకుండా సిగ్మాయిడ్ కర్వ్స్ వస్తాయి, క్రోమోఫోర్ లేకపోతే ప్లెయిన్ కర్వ్ వస్తుంది. సో దిస్ ఈస్ ద కంక్లూజన్ ఫ్రమ్ ద ఓఆర్డి. దెన్ అలానే సిడి స్పెక్ట్రమ్ చూసామనుకోండి. సో సిడి అంటేనే ఏమంటున్నాము? ఇట్ విల్ బి ఆల్వేస్ ఫర్ ఎన్ అబ్జార్బింగ్ కాంపౌండ్.
సో సర్క్యులర్ డైక్రోయిజం అంటేనే ఏమంటున్నాము, ద ఎబిలిటీ ఆఫ్ ఎ కాంపౌండ్ టు అబ్జార్బ్ ద లెఫ్ట్ అండ్ రైట్ టు డిఫరెంట్ ఎక్స్టెంట్. సో దానికి క్రోమోఫోర్ లేదనుకోండి, అసలు అబ్జార్ప్షన్ జరుగుతుందా? అబ్జార్ప్షన్ జరగకపోతే సర్క్యులర్ డైక్రోయిజం అనేది ఉండదు. సో సర్క్యులర్ డైక్రోయిజం ఉండాలి అంటే ఎటువంటి కాంపౌండ్స్ ఉంటుంది, ఓన్లీ ఫార్ అబ్జార్బింగ్ కాంపౌండ్స్. అబ్జార్ప్షన్ జరగకపోతే సర్క్యులర్ డైక్రోయిజం రాదు. బట్ డిఫరెన్స్, ఓఆర్డి కాంపౌండ్ అబ్జార్బ్ చేయకపోయినా వస్తుంది, బట్ సిడి అనేది కాంపౌండ్ అబ్జార్బ్ చేయకపోతే రాదు. సో యూ కెన్ సీ దట్ దీస్ ఆర్ ద సిడి కర్వ్స్. సో యువి కర్వ్స్ లాగే ఉంటుంది అంటున్నాం కదా. సో గ్రీన్ కలర్ ని పాజిటివ్ సిడి కర్వ్ అంటున్నాము, అదే రెడ్ కలర్ ని నెగిటివ్ సిడి కర్వ్ అంటున్నాం. సో ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మీకు డాటెడ్ లైన్ బ్లాక్ కలర్ లో డాటెడ్ లైన్ ఉంది కదా. సో దట్ ఈస్ ద యువి స్పెక్ట్రమ్ ఫర్ ద సేమ్ కాంపౌండ్. ఇదే కాంపౌండ్ కి యువి స్పెక్ట్రమ్ ఇక్కడ మనం చూపిస్తున్నాం. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు కనుక చూసినట్లయితే యూ కెన్ సీ దట్ the UV maximum is same to that of the CD curve maximum. So this is one more very important point to note. సో ఒక సబ్స్టాన్స్ కి యువిలో లాంబ్డా మ్యాక్స్ అని అంటాం మనం. ఏంటి లాంబ్డా మ్యాక్స్ అంటే ఏ వేవ్ లెంత్ దగ్గర అయితే హైయెస్ట్ అబ్జార్బెన్స్ వస్తుందో అని అంటాం కదా. అదే విధంగా ఆ లాంబ్డా మ్యాక్స్ అనేది దేంతో కోయిన్సైడ్ అవుతుంది అంటున్నాం, సిడిలో మాక్సిమం పాయింట్ ఎక్కడైతే వస్తుందో ఆ రెండు కూడా కోయిన్సైడ్ అవుతాయి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ the lambda max of a UV compound and CD maximum will coincide with each other. So these are some of the characteristic features of ORD and CD curves. So ORD అనేది సబ్స్టాన్స్ అబ్జార్బ్ చేసినా చేయకపోయినా వస్తుంది. దానికి రిక్వైర్మెంట్ ఏంటి, కాంపౌండ్ ఓన్లీ ఆప్టికల్లీ యాక్టివ్గా ఉంటే చాలు, అది అబ్జార్బ్ చేయనా చేయకపోయినా ఓఆర్డి కర్వ్స్ వస్తాయి. అబ్జార్బ్ చేయకపోతే ప్లేన్ కర్వ్స్ వస్తాయి, లైట్ని అబ్జార్బ్ చేసుకుంటే సిగ్మాయిడ్ కర్వ్స్ వస్తాయి. అదే సిడి స్పెక్ట్రమ్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి కాంపౌండ్కి, కాంపౌండ్ ఖచ్చితంగా ఆప్టికల్లీ యాక్టివ్ అయి ఉండాలి, అలానే దాంట్లో క్రోమోఫోర్స్ ఉండాలి. ఈ రెండు ప్రాపర్టీస్ ఉంటేనే సిడి కర్వ్ వస్తుంది. ఒకటి ఇట్ షుడ్ బి ఆప్టికల్లీ యాక్టివ్, ది అదర్ ఇస్ ఇట్ షుడ్ బి ఏ లైట్ అబ్జార్బింగ్ కాంపౌండ్. ఈ రెండు ఉంటేనే మనకు సిడి స్పెక్ట్రమ్ వస్తుంది. సో దిస్ ఈస్ హౌ we can say the characteristics of a particular compound. సో ఇక్కడ మనము డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం, మూడింటిని ఒకేసారి చూపించాం. సో ఇది సిడి కర్వ్, దెన్ ఇలా సిగ్మా షేప్లో ఉండేది ఓఆర్డి కర్వ్. సో సబ్స్టాన్సెస్ యొక్క నేచర్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీంట్లో ఎటువంటి క్రోమోఫోర్స్ లేవు కాబట్టి మనకు ప్లెయిన్గా వచ్చేసింది కర్వ్. సో ప్లెయిన్గా రావాలి అంటే క్రోమోఫోర్స్ ఉండకూడదు, క్రోమోఫోర్స్ ఉంటే ఖచ్చితంగా మనకు ఇట్లా సిగ్మాయిడ్ కర్వ్స్ వస్తాయి ఓఆర్డి. Then so this is one more example. So sensitivity in comparison with UV spectra. సో UV స్పెక్ట్రమ్తో కంపేర్ చేస్తే మనకు సిడి స్పెక్ట్రమ్ చాలా సెన్సిటివ్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపౌండ్ ఉందనుకోండి, దీనికి 3 డిఫరెంట్ ఐసోమర్స్ డయాస్టీరోమర్స్ ఉన్నాయి. సో యువి స్పెక్ట్రమ్ తీసుకుంటే ఈ 3 కాంపౌండ్స్కి ఇది యువి స్పెక్ట్రమ్ అంటున్నాం, ఇది సిడి స్పెక్ట్రమ్ అంటున్నాం. సో ఇక్కడ చూడండి, యూవీ స్పెక్ట్రంలో మేజర్ చేంజెస్ ఏం లేదు, దాదాపు 3 కాంపౌండ్స్ కూడా సేమ్గానే వచ్చాయి, స్పెక్ట్రల్ క్యారెక్టరిస్టిక్స్ కావచ్చు, లాంబ్డా మ్యాక్స్ కావచ్చు, ఇవన్నీ. బట్ ఇదే 3 కాంపౌండ్స్కి సిడి స్పెక్ట్రమ్ చేస్తే చూడండి ఎలా వచ్చిందో, ఒకదానికి ఎక్కువ వచ్చింది, ఇంకో దానికి తక్కువ వచ్చింది, ఇంకో దానికి నెగిటివ్ వచ్చింది. సో సిడి స్పెక్ట్రమ్ అనేది ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ టు స్టీరియోకెమికల్ ఇష్యూస్. అంటే ఏంటి స్టీరియోకెమికల్ అంటే, ఆ ఫామ్, ఆ ఐజోమెరిక్ ఫామ్ మారిపోతే ఆ సిడి స్పెక్ట్రమ్ కూడా మారిపోతుంది. ఇందాక మనం అదే కదా చెప్పుకున్నాం, ఒక ఫామ్కి పాజిటివ్ ఉంటే ఇంకో ఫామ్కి నెగిటివ్ ఉంటుంది, అట్లా అనమాట. సో సిడి స్పెక్ట్రమ్ ఈస్ వెరీ సెన్సిటివ్ దాన్ యువి విజిబుల్ స్పెక్ట్రమ్, అండ్ హెన్స్ ద సిడి కెన్ బి యూజ్డ్ ఫర్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ స్టీరియోకెమికల్ ఐసోమర్స్. దెన్ అలానే, సో దిస్ ఈజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో సిడి స్పెక్ట్రమ్ అనేది జనరల్గా ఈజీ టు ఇంటర్ప్రెట్, అదే ఓఆర్డి అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. చూడండి అన్ని ఓవర్లాప్ అయిపోయింది కాబట్టి కొంచెం డిఫికల్ట్గా మనం ఇంటర్ప్రిట్ చేయాల్సి వస్తుంది. సో this is the example of the cotton effect. So we are taking here a compound called as camphor, కర్పూరం అంటాం కదా, క్యాంఫర్ ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకొని we are seeing the cotton effect. సో క్యాంఫర్ ని తీసుకున్నాం. సో you can see different spectra. So you can see the UV spectrum, the cotton effect, which is nothing but CD and ORD curves. సో ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, ఇందాక చెప్పింది మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది. సో మనం ఎక్స్ యాక్సిస్లో ఏం తీసుకున్నాము, on x-axis we have taken wavelength, on y-axis we have taken absorptivity,
అండ్ ఆప్టికల్ రొటేషన్. సో ఎలిప్టిసిటీని తీసుకున్నాము, అలానే ఆప్టికల్ రొటేషన్ తీసుకున్నాము. సో ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ చూడండి. సో దిస్ ఈస్ ద యువి స్పెక్ట్రమ్ దట్ వి గాట్ ఫర్ క్యాంఫర్. సో ఇక్కడ ఒక బ్లాక్ కలర్ లైన్ డ్రా చేసాం కదా, ఈ బ్లాక్ కలర్ లైన్ చూడండి ఎలా పాస్ అవుతుందో. సో దిస్ బ్లాక్ కలర్ లైన్ is passing from the lambda max of the UV spectrum and the maximum point of the CD spectrum and zero crossing point of the ORD spectrum. సో ఒక కాంపౌండ్ గనక ఆప్టికల్ యాక్టివిటీ ఉండి క్రోమోఫోర్స్ ఉంది అంటే దాని క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఎలా ఉంటుంది చూడండి. సో దాని యొక్క యువి లాంబ్డా మ్యాక్స్, తర్వాత అలానే ఆ సిడి స్పెక్ట్రమ్ లో ఉండే మాక్సిమం పాయింట్, అలానే ఓఆర్డిలో వచ్చే జీరో క్రాసింగ్ పాయింట్, మూడు కూడా ఒకే వేవ్ లెంత్ దగ్గర వస్తుంది. సో దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ a substance which is optically active and which is having chromophore. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో ఓఆర్డి అనేది మనం ఏమని చెప్పాము, ఎక్కడైతే ఆ కాంపౌండ్ లైట్ అబ్జర్వ్ చేసుకుంటుందో అక్కడ మనకు సిగ్మాయిడ్ కర్వ్స్ వస్తాయి. అదే ఓఆర్డి చూడండి, ఇక్కడ వన్స్ 400 దాటిన తర్వాత వీఆర్ గెటింగ్ ప్లెయిన్ కర్వ్స్. ఎందుకని, ఈ క్యాంఫర్ అనే సబ్స్టాన్స్ 400 వరకే అబ్జార్బ్ చేసుకుంటుంది. 400 తర్వాత అబ్జార్ప్షన్ ఉండదు కాబట్టి ఓఆర్డి కాస్త ఏమైపోతుంది, వీఆర్ గెటింగ్ ద ప్లెయిన్ కర్వ్స్. వెరాస్ బిలో 400 ఎలా ఉంది చూడండి, వీఆర్ గెటింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కర్వ్డ్ కర్వ్, అనామలస్ కర్వ్ లాగా వస్తుంది. దెన్ సిడి కర్వ్ ఎందుకు వచ్చింది అంటున్నాము, ఇది ఆప్టికల్ యాక్టివ్, అలానే క్రోమోఫోర్ ఉంది కాబట్టి సిడి కర్వ్, ఇంకా క్రోమోఫోర్ ఉంది కాబట్టి యూవి స్పెక్ట్రమ్ వచ్చింది. సో ఇట్లా మనం ఒక సబ్స్టాన్స్ కనుక తీసుకున్నప్పుడు దాంట్లో క్రోమోఫోర్ ఉండి అది ఆప్టికల్ యాక్టివ్ అయితే మనకు యూవి స్పెక్ట్రమ్ వస్తుంది, ఓఆర్డి స్పెక్ట్రమ్ వస్తుంది, సిడి స్పెక్ట్రమ్ వస్తుంది. ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి, ఈ మూడు కర్వ్స్ కనుక మనం ఓవర్లాప్ చేసామనుకోండి, యువిలో మాక్సిమం పాయింట్, సిడిలో మాక్సిమం పాయింట్ అండ్ ఓఆర్డిలో జీరో క్రాసింగ్ పాయింట్, మూడు కూడా ఒకే వేవ్ లెంత్ దగ్గర వస్తుంది. దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ది కాటన్ ఎఫెక్ట్. సో అండ్ అగైన్ ఏం చెప్తున్నాము, సో కాన్సర్ అనేది 400 దాకా అబ్జర్వ్ చేస్తుంది. ఆఫ్టర్ 400 ఇట్ ఈస్ షోయింగ్ ది అనామలస్ కర్వ్ ఆర్ ప్లెయిన్ కర్వ్స్. సో దిస్ ఈస్ ద ఫీచర్స్ ఆఫ్ ది కాటన్ ఎఫెక్ట్. దెన్ కమింగ్ టు ద ఇన్స్ట్రుమెంటేషన్. సో మనం మామూలుగా మీరు చదువుంటారు లోయర్ క్లాసెస్లో పొలారిమెట్రీ అని ఒక టెక్నిక్. సో పొలారిమెట్రీలో మనం ఏం చేస్తాం, విల్ బి మెజరింగ్ ద పొలారిమెట్రీ యూజింగ్ ఎ పొలారిమీటర్. సో ఆ పొలారిమీటర్లో కాంపోనెంట్స్ చూడండి ఏమేమి ఉన్నాయో. వీఆర్ హ్యావింగ్ ఎ లైట్ సోర్స్, ఏ పోలరైజర్, ఏ శాంపుల్ ట్యూబ్, an analyzer and a telescope. సో లైట్ సోర్స్ ఒకటి ఉంది, పోలరైజర్, దెన్ వీఆర్ హ్యావింగ్ ద శాంపుల్ ట్యూబ్, దెన్ అనలైజర్ అండ్ టెలిస్కోప్. సో వీటి ద్వారా మనం జనరల్గా పొలారిమీటర్ అంటాం ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ని. దాని ద్వారా మనం ఆప్టికల్ యాక్టివిటీని మెజర్ చేస్తాం. మీకు ఆల్రెడీ సెకండ్ ఇయర్లో వచ్చింది పొలారిమెట్రీ. సో సేమ్ ఇన్స్ట్రుమెంటేషన్ అది. బట్ అదే పొలారిమీటర్ని మనము ఇప్పుడు ఓఆర్డీని మెజర్ చేయడానికి యూస్ చేసామనుకోండి. సో ఓఆర్డీలో మనకేంటి, వీఆర్ నాట్ మెజరింగ్ ద ఆప్టికల్ యాక్టివిటీ అట్ ఏ సింగిల్ వేవ్, బట్ వీఆర్ యూజింగ్ మల్టిపుల్ వేవ్ లెన్స్. ప్రతి వేవ్ లెన్స్ దగ్గర మనం మెజర్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి మనం అలా పొలారిమీటర్లో ఉండే కాంపోనెంట్స్ని యూస్ చేయలేం. పొలారిమీటర్లో ఏం చేసేస్తాము, సోడియం ల్యాంప్ ఉంది కదా, డి లైన్, ఆ సోడియం ల్యాంప్ని పెట్టేసి కాన్స్టెంట్గా అన్నీ చూసుకుంటూ వెళ్తాం. బట్ ఇక్కడ అలా కాదు, లైట్ వేవ్ లెంత్ మారుతూ ఉండాలి కాబట్టి లైట్ సోర్స్ ఉంటుంది. ఒక్కొక్క వేవ్ లెంత్ అంటే మోనోక్రోమాటర్ కావాలి. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఏ మోనోక్రోమాటర్, ఏంటి మోనోక్రోమాటర్ యొక్క ఫంక్షన్, సో ఇట్ ఈస్ యూజ్డ్ టు ఐసోలేట్ ది వేవ్ లెంత్ ఫ్రమ్ ద పాలిక్రోమాటిక్ లైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 200 to 400 మెజర్ చేయాలనుకోండి. సో ఆ మోనోక్రోమాటర్ ఏం చేస్తుంది, యూవీ లైట్ వెళ్ళినప్పుడు ఫస్ట్ 200 మాత్రమే పంపిస్తుంది, దెన్ 201, 202, 203, 204 ఇట్లా 1 by 1 వేవ్ లెన్స్ని మనకు శాంపుల్ పైన పంపిస్తుంది అనమాట. సో శాంపుల్ పైన పంపించినప్పుడు ఈ పోలరైజ్డ్ లైట్ కాస్త అన్పోలరైజ్డ్ లైట్ని పోలరైజ్డ్గా కన్వర్ట్ చేస్తుంది. శాంపుల్కి ఆప్టికల్ యాక్టివిటీ ఉందంటే ఆప్టికల్ రొటేషన్ చేస్తుంది. సో ఆప్టికల్ రొటేషన్ మెజర్ చేసిన తర్వాత మనం ఇందా గ్రాఫ్ చూసాం కదా, వేవ్ లెంత్ వర్సెస్ ఆప్టికల్ రొటేషన్ని మెజర్ చేస్తాం. సో ప్లెయిన్ కర్వ్స్ అన్న రావచ్చు, లేకపోతే అనామలస్ కర్వ్స్ అన్న రావచ్చు. సో దిస్ ఈస్ ద ఇన్స్ట్రుమెంటేషన్ యూజ్డ్ ఫర్ ఓఆర్డి ఇన్స్ట్రుమెంట్స్. దెన్ కమింగ్ టు సర్క్యులర్ డైక్రోమోమీటర్. సో ఇక్కడ ఇంకో మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే, సర్క్యులర్ డైక్రోమోమీటర్లో మనం సర్క్యులర్ డైక్రోయిజం అంటే ఏమంటున్నాము, ఒక సబ్స్టాన్స్ ఆప్టికల్ యాక్టివ్ అయ్యి ఉండి క్రోమోఫోర్ ఉంటే అది లెఫ్ట్ సర్క్యులర్ అండ్ రైట్ సర్క్యులర్ని
డిఫరెంట్గా అబ్జార్బ్ చేసుకుంటుంది అంటున్నాం కదా. సో ఇక్కడ మన ప్రాబ్లం ఏంటి అంటే మనం సబ్స్టాన్స్కి పంపించేటప్పుడు కూడా లెఫ్ట్ రైట్ సర్క్యులర్ని విడివిడిగా పంపించాలి. ఒకేసారి పంపిస్తే మనం మెజర్ చేయలేం లెఫ్ట్ ఎంత అబ్జార్బ్ అయింది, రైట్ ఎంత అబ్జార్బ్ అయిందని. సో అందుకని మనం ఏం చేస్తున్నాము, లైట్ సోర్స్ లైక్ దట్ ఆఫ్ ఓఆర్డి మోనోక్రోమాటర్ యూస్ చేస్తున్నాము. సో ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క వేవ్ లెంత్ని పంపిస్తుంది. ఈ పోలరైజర్ ఏం చేస్తుంది, ఆ అన్పోలరైజ్డ్ లైట్ని పోలరైజ్డ్ లైట్గా చేస్తుంది. ఈ పోలరైజ్డ్ లైట్ని మళ్ళీ మనం లెఫ్ట్ అండ్ రైట్ సర్క్యులర్గా చేయడానికి వీఆర్ యూజింగ్ ఎ కాంపోనెంట్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రో ఆప్టిక్ మాడ్యులేటర్. సో ఎలక్ట్రో ఆప్టిక్ మాడ్యులేటర్ అనే కాంపోనెంట్ ద్వారా మనము ఆ ప్లేన్ పోలరైజ్డ్ లైట్లో 2 కాంపోనెంట్స్ అని చెప్తూ ఉన్నాం ఫస్ట్ నుంచి, లెఫ్ట్ అండ్ రైట్ అని. సో ఎలక్ట్రో ఆప్టిక్ మాడ్యులేటర్ ఏం చేస్తుందంటే ఆ లైట్ని 2 డిఫరెంట్ ఫార్మ్స్గా విడగొట్టేసి లెఫ్ట్ అండ్ రైట్ సర్క్యులర్ని ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పంపిస్తుంది. సో ద శాంపుల్ ఆర్ ద కాంపోనెంట్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రో ఆప్టిక్ మాడ్యులేటర్ ఈస్ పొటాషియం డైడ్యూటీరియం ఫాస్ఫేట్. సో ఈ ఎలక్ట్రో ఆప్టిక్ మాడ్యులేటర్లో ఈ సబ్స్టాన్స్ ద్వారా మనము ఒక ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని లెఫ్ట్ సర్క్యులర్ అలానే రైట్ సర్క్యులర్గా మనం డివైడ్ చేసి శాంపుల్కి పంపిస్తాము. శాంపుల్ దేన్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుందో ఒక ఫోటో మల్టిప్లైర్ ట్యూబ్ ద్వారా మనం మెజర్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ఇన్స్ట్రుమెంటేషన్ యూజ్డ్ ఫర్ ద ఓఆర్డి అండ్ సిడి. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. సో ఇవన్నీ మళ్ళీ చదువుకోండి, ఇందాక నుంచి చెప్తున్నాం కదా సేమ్ అదే, ఈ డిఫరెన్సెస్ అన్ని ఒకసారి మళ్ళీ చూసుకోండి. దెన్ కమింగ్ టు ద లాస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ topic called as octant rule. Octant rule. So one of the most important uses of CD and ORD is to determine the absolute configuration of compounds like ketones and aldehydes. So already మనం ఏం చెప్పాము, ORD and CD అనేది they can be able to differentiate stereochemical isomers. సో R ఫామ్ S ఫామ్ ఉందంటే వాటి రెండింటికి ఒకదానికి పాజిటివ్ వస్తే ఆటోమేటిక్గా ఇంకొకటి నెగిటివ్ రావాలి అంటున్నాం కదా. సో దీస్ 2 టెక్నిక్స్ ఆర్ యూస్డ్ ఫర్ determining the absolute configuration. So absolute configuration అంటే nothing but R enantiomera లేదా S enantiomera అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. So this is accomplished by the application of a semi-empirical generalization known as octant rule. So octant rule ని కనుక మనం అప్లై చేస్తే ఈ స్పెక్ట్రమ్ స్టడీ చేసి we can decide whether a compound is optically active or not. So the absolute stereochemistry of the substance can be deduced from the sign of Cotton effect. ఇందాక మనం చెప్పాం కదా, పాజిటివ్ ఎఫెక్ట్ వస్తే ఒక ఫామ్, నెగిటివ్ ఎఫెక్ట్ వస్తే దాని ఆపోజిట్ ఫామ్. సో ఈ కాటన్ ఎఫెక్ట్ యొక్క సైన్ ద్వారా మనము we can determine the nature of the stereochemistry. Then the principle of Cotton effect can be better explained by the reference to the ketone octant rule. So let us move to the octant rule. So octant rule అనేది ఏంటి అంటే it is nothing but we are taking a compartment. For example, ఒక కార్డ్బోర్డ్ బాక్స్ అనుకోండి. సో లెట్ us assume that this is కార్డ్బోర్డ్ బాక్స్. ఆ బాక్స్ని మనము 8 కాంపోనెంట్స్ ఆర్ 8 కంపార్ట్మెంట్స్గా డివైడ్ చేస్తున్నాం. ఆక్టెంట్ అంటే ఏంటి, ఆక్టా అంటే 8 కదా. సో 8 కంపార్ట్మెంట్స్గా డివైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, సో ఇట్లాంటి ఒక కార్డ్బోర్డ్ బాక్స్ మనం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా నేను రఫ్గా ఊహించుకోమని చెప్తున్నాను. సో రియల్గా ఏం ఉండదు, బట్ యూ హ్యావ్ టు థింక్ ఇట్ ఎంపీరికల్లీ. సో ఈ కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకొని మనము దీన్ని హాఫ్ చేస్తున్నాం, మళ్ళీ ఇంకో హాఫ్ చేసాం హారిజెంటల్గా వర్టికల్గా, మళ్ళీ మిడిల్ టాప్ అండ్ బాటంలో హాఫ్ చేస్తే టోటల్గా 8 కాంపోనెంట్స్ అయ్యాయి. సో ఫ్రంట్లో 4 ఉన్నాయి, బ్యాక్లో 4 ఉన్నాయి. సో మొత్తం ఈ సింగిల్ బాక్స్ ఏమైంది, 8 కంపార్ట్మెంట్స్గా ఆర్ 8 చిన్న చిన్న బాక్సెస్గా అయిపోయింది కదా. సో ఇప్పుడు దీన్నే ఆక్టాంట్స్ అంటాం. సో ఈ సైక్లోహెక్సనోన్ అనే మాలిక్యూల్ని మనం ఈ పర్టికులర్ ఆక్టాంట్లో డివైడ్ అయిన బాక్స్లో పెడితే ఆ బాక్స్లో ఉన్న సైన్ ప్రకారం దీంట్లో ఉన్న సబ్స్టెన్స్ని మనం డిసైడ్ చేయొచ్చు వెదర్ దే ఆర్ హ్యావింగ్ ఆర్ ఐసోమరిజం ఆర్ ఎస్ ఐసోమరిజం. సో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో జనరల్గా ఏంటి అంటే సైక్లోహెక్సేన్ని మనము డిఫరెంట్ ఫామ్స్లో రిప్రజెంట్ చేయొచ్చు. లైక్ బోట్ ఫామ్ అని, చైర్ ఫామ్ అని మీరు లోయర్ క్లాసెస్లో చదువుంటారు. బోట్ ఫామ్, చైర్ ఫామ్ అని, లేదా ఇట్లా రాయొచ్చు. సో డిఫరెంట్ ఫామ్స్లో రాయొచ్చు. సో ఇవంతా కూడా సైక్లోహెక్సేన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి అనే స్లైడ్. సో ఇక్కడ లెట్ us come to the main octant rule. So here what we are doing, we are taking is cyclohexanone molecule. Cyclohexanone అంటే సైక్లో అంటే ఒక సైక్లిక్ కాంపౌండ్, హెక్సానోన్ అంటే 6 కార్బన్స్ ఉండేది. సో ఇక్కడ చూడండి, కార్బన్ నెంబర్ 1 2 3 4
5 అండ్ 6. సో 6 కార్బన్స్ ఉండేదాన్ని మనం చైర్ కాన్ఫిగరేషన్లో తీసుకున్నాం. పోర్ట్ కాన్ఫిగరేషన్ అంటే ఇలా వస్తుంది, చైర్ కాన్ఫిగరేషన్ అంటే ఇలా వస్తుంది. సో దిస్ ఈస్ ద చైర్ కన్ఫర్మేషన్ ఆర్ చైర్ ఫార్మ్ ఆఫ్ ద సైక్లోహెక్సేన్. సైక్లోహెక్సనోన్ అంటే హెక్సనోన్, ఓఎన్ఈ అంటే ఒక సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఉండాలి, అందుకని మనం సైక్లోహెక్సనోన్ అంటున్నాం, సైక్లోహెక్సనోన్. సో ఈ సైక్లోహెక్సనోన్ ని మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, వీఆర్ డివైడింగ్ ది సైక్లోహెక్సనోన్ విత్ 3 డైమెన్షనల్ ఆర్ ఆర్థోగోనల్ యాక్సిస్. ఒక 3 యాక్సెస్ తో దీన్ని కట్ చేస్తున్నాము. కట్ చేసినప్పుడు ఏమవుతుంది, ద మాలిక్యూల్ ఈస్ డివైడెడ్ ఇంటూ 8 పార్ట్స్. సో ఆ 8 పార్ట్స్ ఒక కార్డ్బోర్డ్ బాక్స్ చెప్పాం కదా, సో దాంట్లో కనుక ఈ మాలిక్యూల్ పెట్టి 3 యాక్సెస్ లో కట్ చేస్తే మొత్తము ఈ మాలిక్యూల్ ని మనం 8 డిఫరెంట్ కాంపోనెంట్స్ గా చూడొచ్చు. సో ఎలా కట్ చేస్తున్నాం చూడండి. సో ద ఫస్ట్ యాక్సెస్ ఈస్ వీఆర్ టేకింగ్ సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ లైస్ అలాంగ్ ద జెడ్ యాక్సిస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ప్లెయిన్ గా ఒక జెడ్ యాక్సిస్ పైన మనం ఈ మాలిక్యూల్ ని ప్లేస్ చేసినప్పుడు ఈ సిఓ అనేది ఆ పర్టికులర్ యాక్సిస్ పైన ఇట్ ఈస్ లయింగ్ అనమాట. సో దానిపైన కరెక్ట్ గా ఉంది. దెన్ XY ప్లేన్ ఏం చేస్తుంది, XY ప్లేన్ ఈస్ బైసెక్టింగ్ సి డబుల్ బాండ్ ఓ. సో సి డబుల్ బాండ్ ఓ ని బైసెక్ట్ చేసేది XY ప్లేన్. YZ ప్లేన్ బైసెక్ట్స్ 1 అండ్ ఫోర్త్ కార్బన్ ని ఫస్ట్ కార్బన్ ని బైసెక్ట్ చేసేది ఈ Y అండ్ Z ప్లేన్. మళ్ళీ చెప్తాను చూడండి క్లియర్ గా. సో జెడ్ యాక్సిస్ ని ఏమంటున్నాము, జెడ్ యాక్సిస్ ని ఎలా పెడుతున్నాము అంటే సి డబుల్ బాండ్ ఓ కరెక్ట్ గా జెడ్ యాక్సిస్ పైన ఉండేట్లు పెడుతున్నాం. సో దిస్ ఈస్ జెడ్ యాక్సిస్. సో యూ కెన్ సీ హియర్. సో దిస్ ఈస్ ద జెడ్ యాక్సిస్, ఇదంతా కూడా జెడ్ యాక్సిస్. దెన్ సెకండ్ యాక్సిస్ ఎలా తీసుకుంటున్నాము, XY ప్లేన్ ని తీసుకుంటున్నాం. సో XY ప్లేన్ ని ఎలా చేస్తున్నాం, వీఆర్ టేకింగ్ ద XY ప్లేన్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ బైసెక్ట్ సి డబుల్ బాండ్ ఓ. ఈ రెండింటిని బైసెక్ట్ చేస్తుందంటే కట్ చేస్తున్నట్టు పెడుతున్నాం. సో దిస్ ఈస్ the XY plane. So you can see that this plane is cutting C double bond O. So this is XY. So this is Z. Then third axis, YZ plane bisects C1 and C4. So ఇది కార్బన్ 1. సో దిస్ ఈస్ 1 అండ్ దిస్ ఈస్ 4. సో 1 4 ని కట్ చేసేట్లు ఇంకో యాక్సిస్ తీసుకుంటున్నాము, దాన్నే YZ ప్లేన్ అంటాం, YZ ప్లేన్. సో దిస్ ఈస్ YZ ప్లేన్. సో మొత్తానికి ఏం చేసాము, 3 ఆర్థోగోనల్ యాక్సిస్ ద్వారా మాలిక్యూల్ ని 8 పార్ట్స్ గా కట్ చేసాం. సో ఈ మాలిక్యూల్ మొత్తం ఇప్పుడు 8 పార్ట్స్ గా కట్ అయిపోయింది కాబట్టి మనం ఆక్టాంట్స్ అంటున్నాం, 8 ఆక్టాంట్స్ గా డివైడ్ చేస్తున్నాం ఈ మాలిక్యూల్ ని. సో 8 అంటే ఎలా ఉంది చూడండి, ఇక్కడ ఫ్రంట్ లో 4 ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి, దిస్ వన్ బిలో, ఇక్కడ 2. సో ఈ మొత్తం ఫ్రంట్ పోర్షన్ లో 4 ఉన్నాయి. అలానే సేమ్ బ్యాక్ పోర్షన్ లో 4 ఉన్నాయి. సో 4 + 4 ఎన్ని అయింది, టోటల్లీ వీఆర్ గెటింగ్ 8 ఆక్టెంట్స్. సో 8 ఆక్టెంట్స్ అయింది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో చూడండి. సో 8 ఆక్టెంట్స్ యొక్క పొజిషన్ బట్టి మనం అది ఏ టైప్ ఆఫ్ ఐసోమర్ అనేది చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కొన్ని సింబల్స్ ఇచ్చాం, పాజిటివ్ అని, నెగిటివ్ అని, పాజిటివ్ అని. సో ఈ కాటన్ ఎఫెక్ట్ లో మనకు సింబల్స్ వస్తాయని చెప్పాం కదా, పాజిటివ్ కాటన్ ఎఫెక్ట్ అని, నెగిటివ్ కాటన్ ఎఫెక్ట్ అని. సో ఈ ఆక్టాంట్ రూల్ ని ఫ్రేమ్ చేసే సైంటిస్టులు ఏం చేశారంటే, ఈ సైక్లోహెక్సనాన్ కి డిఫరెంట్ సబ్స్టెన్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిథనాల్ ఉండొచ్చు, ఇక్కడ ఈ కార్బన్స్ కన్నిటికి సబ్స్టెన్స్ ఉండొచ్చు కదా. సో ఈ సబ్స్టెన్స్ ఏ ఆక్టాంట్ లో ఉంటే మీకు కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్టెంట్ కనుక ఈ పర్టికులర్ ఆక్టాంట్ లోకి వచ్చింది అనుకోండి, దానివల్ల ఎటువంటి కాటన్ ఎఫెక్ట్ వస్తుంది అంటున్నాము, పాజిటివ్ కాటన్ ఎఫెక్ట్ వస్తుంది. అలానే ఇక్కడ సబ్స్టెంట్ కనుక ఉంటే నెగిటివ్ కాటన్ ఎఫెక్ట్, ఇక్కడ ఉంటే పాజిటివ్, ఇక్కడ ఉంటే నెగిటివ్. సో ఓవరాల్ గా మనం ఎలా చెప్పొచ్చు, ఒక కాంపౌండ్ కి గనక సబ్స్టెంట్స్ ఉన్నాయి, ఈ సైక్లోహెక్సనోన్ కాంపౌండ్ కి, ఆ కాంపౌండ్స్ లో ఉండే సబ్స్టెంట్స్ ఏ ఆక్టాంట్ లోకి వస్తాయో ఆ ఆక్టాంట్ బట్టి దాని యొక్క కాంట్రిబ్యూషన్ చెప్పొచ్చు, పాజిటివా నెగిటివా అని. సో ఇక్కడ మనం చూసినట్లయితే దిస్ ఈస్ అప్పర్ లెఫ్ట్, this is upper right, this is lower left, so this is lower right. సో ఇక్కడ మనం ఏమని చెప్పొచ్చు, అప్పర్ లెఫ్ట్ అండ్ లోయర్ లెఫ్ట్, దీస్ టూ ఆర్ కాంట్రిబ్యూటింగ్ పాజిటివ్ టు ద కాటన్ ఎఫెక్ట్. సో మనకు సబ్స్టెన్స్ కనుక ఈ 2 కంపార్ట్మెంట్స్ లో ఉందనుకోండి, సో ఇక్కడ ఏది చెప్పొచ్చు చూడండి. సో దిస్ ఈస్ అప్పర్ లెఫ్ట్, ఈ కంపార్ట్మెంట్. సో దిస్ ఈస్ అప్పర్ రైట్, అలానే దిస్ ఈస్ లోయర్ రైట్, దిస్ ఈస్ లోయర్ లెఫ్ట్.
సో ఇప్పుడు మనం ఏమంటున్నాము, ఈ సబ్స్టెంట్స్ వస్తాయి కదా ఇట్లా, ఈ సబ్స్టెంట్స్ అనేది ఏ ఆక్టెంట్లోకి వస్తాయి ఆర్ ఏ కంపార్ట్మెంట్లోకి వస్తాయి అన్న దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్స్టెంట్ ఇలా కిందకు వచ్చింది అనుకోండి, ఇది దేని కింద వస్తుంది, ఇట్ విల్ బి కమింగ్ అండర్ లోయర్ లెఫ్ట్. సో లోయర్ లెఫ్ట్లో కనుక సబ్స్టెంట్ ఉంది అంటే దానివల్ల ఎటువంటి కాటన్ ఎఫెక్ట్ వచ్చి ఉండాలి, ఇట్ షుడ్ హ్యావ్ షోన్ ద పాజిటివ్ కర్వ్. సో మనం ఒక కాంపౌండ్కి పాజిటివ్ కర్వ్ వచ్చింది, సో యూ కెన్ సే దట్ దట్ సబ్స్టెంట్ మే బి లయింగ్ ఇన్ దిస్ ఆక్టెంట్. సో అట్లా లోయర్ లెఫ్ట్ అప్పర్ రైట్ అయితే నెగిటివ్ కాంట్రిబ్యూషన్, అదేనే అలానే అప్పర్ లెఫ్ట్ అండ్ లోయర్ రైట్ అయితే పాజిటివ్ కాంట్రిబ్యూషన్. సో మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా వినండి. సో this particular octant rule is used for the cyclohexanones. Cyclohexanones కి మాత్రమే ఈ octant rule ని మనం అప్లై చేస్తాము. సో cyclohexanone అంటే ఏంటి, cyclohexane అంటే ఇట్ ఈస్ ఎ cyclic compound containing 6 carbons. సో ఆ 6 కార్బన్ ఉండే సైక్లిక్ కాంపౌండ్ ని మనం సైక్లోహెక్సేన్ అంటున్నాం. బట్ ఇక్కడ కీటోన్ సబ్స్టిట్యూషన్ ఉంది కాబట్టి వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ సైక్లోహెక్సనోన్. సో ఈ సైక్లోహెక్సనోన్ ని మనం ఏం చేస్తున్నాము, వీఆర్ కటింగ్ ద మాలిక్యూల్ ఇంటూ 8 parts ఆర్ 8 octants. అది ఎలా చేస్తున్నాము, 3 యాక్సిస్ ద్వారా మనము ఈ మాలిక్యూల్ ని 8 కాంపోనెంట్స్ గా కట్ చేస్తున్నాం. సో ఎలా కట్ చేస్తున్నాం చూడండి. సో ఫస్ట్ ఏం చేస్తున్నాము, జెడ్ యాక్సిస్ ని తీసుకొని దాన్ని ఎలా ప్లేస్ చేస్తున్నాము, సి డబుల్ బాండ్ ఆ యాక్సిస్ పైన లై అయ్యేట్లు, అంటే ఆ పర్టికులర్ ప్లేన్ పైన అవి రెస్ట్ అయి ఉంటాయి అనమాట, సి డబుల్ బాండ్ ఓ గ్రూప్స్. సో దెన్ సెకండ్ ప్లేన్ వైజెడ్, సో ఇట్ ఈస్ బైసెక్టింగ్ సి డబుల్ బాండ్ ఓ. సో దీన్ని XY ప్లేన్ అంటున్నాం. సో వైజెడ్ ఏమంటున్నాము, ఇట్ ఈస్ బైసెక్టింగ్ C1 అండ్ C4, కార్బన్ 1 ని కార్బన్ 4 ని బైసెక్ట్ చేస్తుంది. సో దీనివల్ల మనకు అల్టిమేట్ గా ఏమైంది, వి గాట్ 8 డిఫరెంట్ కంపార్ట్మెంట్స్. సో ఫ్రంట్ లో 4 ఉన్నాయి, బ్యాక్ 4 ఉన్నాయి, సో ఈ రెండు కలిపి 8 వస్తాయి. సో ఇప్పుడు మనం ఆక్టెంట్ రూల్ లో ఏం చెప్తున్నాము అంటే, ఒక పర్టికులర్ సైక్లోహెక్సనేన్ మాలిక్యూల్ కి కనుక సబ్స్టెంట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ సబ్స్టెంట్స్ ఆర్ ఫార్మా ఎస్ ఫార్మా అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఆ సబ్స్టెంట్స్ ఏ ఆక్టెంట్ లో ఉంటాయి అన్న దాన్ని బట్టి. సో ఆక్టెంట్స్ లో ఉండే సబ్స్టెంట్స్ కనుక అప్పర్ రైట్ అప్పర్ లెఫ్ట్ లోయర్ రైట్ లో ఉంది అంటే దానివల్ల పాజిటివ్ కాటన్ ఎఫెక్ట్ వస్తుంది. లోయర్ లెఫ్ట్ అండ్ అప్పర్ రైట్ లో కనుక ఉంటే నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఇట్లా మనకు ఆ కాంపౌండ్ యొక్క స్టీరియో కెమికల్ అరేంజ్మెంట్ ని మనం చెప్పొచ్చు. సో దిస్ ఈస్ అనదర్ రిప్రజెంటేషన్. సో యాక్సియల్ సబ్స్టెంట్సా లేదా ఈక్వటోరియల్ సబ్స్టెంట్స్ అనేది మనం చెప్పొచ్చు. సో ఈక్వటోరియల్ అంటే ఆ జెడ్ యాక్సిస్ ఉంది కదా దానికి ప్యారల్ గా ఉంటుంది, అలా కాకుండా పర్పెండిక్యులర్ గా ఉంటే యాక్సియల్, ప్యారల్ గా ఉంటే ఈక్వటోరియల్ అంటాం. సో ఇట్లా మనం చెప్పచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోండి. సో దిస్ ఈస్ ఏ సైక్లోహెక్సనోన్ మాలిక్యూల్. సో సైక్లోహెక్సనేన్ మాలిక్యూల్ కి ఎక్స్ అనే సబ్స్టెంట్ చూడండి డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంది. సో ఎక్స్ అనేది రెండిట్లో ఒకేలాగా ఉంది, ఎలా ఉంది, ఈ పర్టికులర్ పొజిషన్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నేమ్ చేయాలంటే 1 2 3 4 5 6. సో థర్డ్ కార్బన్ దగ్గర మనకి ఎక్స్ అనే సబ్స్టెంట్ ఉంది, అది ఎలా ఉంది, ఈక్వటోరియల్ గా ఉంది. ఇక్కడ కూడా థర్డ్ కార్బన్ దగ్గర ఎక్స్ అనేది ఉంది, బట్ ఇక్కడ ఎలా ఉంది, యాక్సియల్ గా ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈక్వటోరియల్ అంటే ప్యారలల్ గా ఉండాలి ప్లేన్ అంటున్నాం, పర్పెండిక్యులర్ గా ఉంటే యాక్సియల్ గా ఉండాలి అంటున్నాం. దెన్ అలానే ఇంకో సబ్స్టిట్యూయెంట్ సెకండ్ కార్బన్ దగ్గర ఉంది, ఈక్వటోరియల్ యాక్సియల్. ఇక్కడ థర్డ్ కార్బన్ దగ్గర ఉంది, ఈక్వటోరియల్ అండ్ యాక్సియల్. సో యూ కెన్ సీ దట్ ఇన్ ఆల్ దీస్ కేసెస్ దీస్ సబ్స్టిట్యూయెంట్స్, ఈ సబ్స్టిట్యూయెంట్స్ యొక్క కాంట్రిబ్యూషన్ బట్టి మనము అది ఎటువంటి పొజిషన్లో ఉందని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనకు స్పెక్ట్రమ్ ఇచ్చారనుకోండి, ఈ 6 డిఫరెంట్ ఫార్మ్స్లో ఏది అనేది మనము చెప్పేసేయచ్చు. ఎలా చెప్తాము అంటే, సి ఫర్ ఎగ్జాంపుల్, సో యాక్సియల్ అనేది ఇక్కడ ఈక్వటోరియల్ అంటున్నాం కదా, సో ఈక్వటోరియల్ కనుక ఉంది అంటే ఆ సబ్స్టెంట్ వల్ల ఎటువంటి కాటన్ ఎఫెక్ట్ ఉండదు, సో 0. యాక్సియల్ ఉంది అంటే కాటన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇది ఏ పొజిషన్లో ఉంది, నెగిటివ్లో ఉంది కాబట్టి ఇట్ విల్ బి కాజింగ్ ఏ నెగిటివ్ కాటన్ ఎఫెక్ట్. అగైన్ దీంట్లో ఈక్వటోరియల్ గా ఉంది అంటే ఈ రెండు ఒకే యాక్సిస్ పైన ఉంది కదా, సో ఇట్లా ఉంటే కనుక అగైన్ నో కాంట్రిబ్యూషన్. సో నోడ్ దగ్గర ఉంటే, నోడ్ అంటే ఏంటి, ఆ ప్లేన్ దగ్గరే ఉంటే 0 వస్తుంది, అగైన్ ఇక్కడ 0 కాటన్ ఎఫెక్ట్. ఇక్కడ మళ్ళీ ఏమైంది, యాక్సియల్ లో ఉంది, పాజిటివ్ సైన్ వచ్చింది కదా, సో ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ పాజిటివ్ కాటన్ ఎఫెక్ట్. మళ్ళీ ఇక్కడ చూస్తే రెండు నోడ్ లో ఉంది ఈక్వటోరియల్, సో అగైన్ ఇక్కడ నో కాటన్ ఎఫెక్ట్. ఇక్కడ చూస్తే కూడా నో కాటన్ ఎఫెక్ట్. సో మనకు వచ్చే కాటన్ ఎఫెక్ట్ కర్వ్స్ బట్టి 0నా పాజిటివా నెగిటివ్ అన్న దాన్ని బట్టి మనం ఏ సబ్స్టెంట్ అనేది ఇలా ఆక్టెంట్ రూల్ని అప్లై చేసి మనం చెప్పచ్చు.
So finally coming to the applications of ORD and CD. So they can be used to determine the absolute configuration. So రెండు కూడా absolute configuration determine చేయడానికి యూస్ చేస్తాము. Conformation studies of nucleic acids, stereochemistry of amino acids, steroids, application of structure determinations of polypeptides, antibiotics. సో ఇట్లా మనము మెయిన్గా ఈ పర్టికులర్ కాంపౌండ్స్ రెండింటిని కూడా విల్ బి యూజింగ్ ఫర్ స్టీరియోకెమిస్ట్రీ, ఐజోమర్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి మనము ఈ పర్టికులర్ టెక్నిక్స్ని యూస్ చేస్తాం. సో మీకు ఇవంతా తెలియాలి అంటే ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్స్ ఆర్ అండ్ ఎస్ ఇవంతా మీకు పక్కాగా తెలిసి ఉండాలి. సో వాటి యొక్క కాంట్రిబ్యూషన్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది యాక్సియల్గా ఉంది కాబట్టి ఇట్ విల్ బీ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్. అది ఏ ఆక్టెంట్లో ఉంది, పాజిటివ్ ఆక్టెంట్లో ఉంది కాబట్టి పాజిటివ్ కర్వ్ వస్తుంది ఇట్లాంటి కాంపౌండ్ కనుక ఉంది అంటే. అదే ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఈక్వటోరియల్ కార్బన్. సో ఈక్వటోరియల్ కార్బన్ నెగిటివ్ దాంట్లో ఉన్నా కూడా సిన్స్ ఇట్ ఈస్ ఈక్వటోరియల్ ఇట్ విల్ బి షోయింగ్ ఎస్ జీరో. సో ఇట్లా ఆ కాంపౌండ్స్ యొక్క అరేంజ్మెంట్, ఆ సబ్స్ట్రేట్ యొక్క కాటన్ ఎఫెక్ట్ బట్టి అది ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది మనము డిటర్మైన్ చేయొచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ది ఆక్టాంట్ రూల్ అండ్ ద కాటన్ ఎఫెక్ట్ అండ్ సర్క్యులర్ డైక్రోయిజం. సో ఇదంతా కూడా ఏంటి అంటే ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్. సో మీరు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చదువుకుంటేనే అర్థమవుతుంది.